హాయ్ అండి. ఈరోజు వీడియోలో దోస అండి. మా ఇంట్లో మా మమ్మీ వేసే దోస అంటే మాకు చాలా ఇష్టమండి. సాఫ్ట్‌గా హోల్స్ పడి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయండి దోసలు మా మమ్మీ వేస్తే. మరి వాటి ప్రాసెస్ చూసేద్దాం రండి. ఫస్ట్ మేము చిన్న తావుతో ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాస్ రేషన్ బియ్యం ఏసుకున్నామండి. రేషన్ బియ్యంతో అయితేనే దోసలు బాగా వస్తాయండి. అవి ఒక 3 హవర్స్ అయినా మినిమమ్ నానబెట్టాలండి. నానిన తర్వాత మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండీ! అది కూడా వేసుకున్నామండి. అటుకులు కూడా నానబెట్టి 10 నిమిషాలు అవి కూడా వేసుకోవాలండి. ఇవన్నీ మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేయాలండి మెత్తగా. వీడియోలో చూపించినట్టుగా. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇది 3 హవర్స్ బయట పెట్టేయాలండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలండి. ఇంకా దోసలు కావాలన్నప్పుడు కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకొని, కొద్దిగా ఉప్పు, వంట సోడా వేసుకొని, వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి పిండిని. ఆ తర్వాత పెనంని వేడి చేసుకోవాలండి. వాటర్ వేస్తే అలాగా చిట్పట్లాడాలి. అప్పుడు దోస వేసుకుంటే బాగా వస్తుందండి. చూడండి దోసకి హోల్స్ పడి ఎంత బావుందో కదా! స్పాంజీలా భలే ఉంటాయండి దోసలు. ఒకవైపు వేగిన తర్వాత ఇలాగా ఎర్రగా మరొక వైపుకి కాల్చుకొని, తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలాగే దోసలన్నీ వేసుకోవాలి. తర్వాత మా మమ్మీ దీంట్లోకి టమాటా పల్లి చట్నీ చేశారండి. చాలా బాగున్నాయి. చూడండి దోసలైతే స్పాంజిల్లా మెత్తగా భలే ఉన్నాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మా వీడియో గనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. లైక్ చేయండి మా వీడియోస్‌ని మాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది.